సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం బరువును తగ్గించే మందులతో ప్రమాదమే అనే అంశం గురించి తెలుసుకుందాం. అధిక బరువును తగ్గించుకునే మార్గాలెన్నో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని దగ్గరిదారులుగా భావించడం పొరపాటు. అత్యవసరమైతే తప్ప బరువును తగ్గించే మాత్రలు, ఇంజెక్షన్ల జోలికి వెళ్ళకూడదు. ఒబిసిటీ మందుల ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు. అధిక బరువు బిఎంఐ మీద ఆధారపడి ఉంటుంది. శరీర బరువు, ఎత్తు, మీటర్తో అధిక బరువును లెక్కించవచ్చు. బిఎంఐ 18 కంటే తక్కువగా ఉండేదాన్ని పోషకాహార లోపంగా భావించాలి. 18.5 నుంచి 25 ఉంటే దాన్ని సరైన బరువుగా పరిగణించాలి. 25కు మించితే అధిక బరువుగా, 28 అంతకు మించితే ఒబిసిటీగా పరిగణించాలి. అయితే 13 నుంచి 18 ఏళ్ల వయస్కుల్లో హార్మోన్లు హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటాయి. కాబట్టి బరువులో కూడా వ్యత్యాసాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ వయసు అమ్మాయిల్లో నెలసరి మొదలై కార్టిజాల్ హార్మోన్ పెరిగి తిండి పట్ల యావ పెరుగుతుంది. దాంతో బరువు పెరుగుతారు. ఇదే వయసు అబ్బాయిలు కూడా హార్మోన్ల హెచ్చుతగ్గుల ఫలితంగా ఎత్తు, బరువు పెరుగుతారు. అలాగే థైరాయిడ్ సమస్యల వల్ల కూడా శరీర బరువు పెరుగుతుంది. జన్యుపరమైన సమస్యల వల్ల కొంతమంది పిల్లలు అధిక బరువుతో పుడతారు. ఇలాంటి పిల్లల్లో భవిష్యత్తులో చిన్న వయసులోనే మధుమేహం తలెత్తుతుంది. దాంతో ఒబిసిటీ కూడా తలెత్తుతుంది. ఒబిసిటీ, హైపర్ టెన్షన్, మధుమేహం ఈ మిశ్రమ సమస్యను మెటబాలిక్ సిండ్రోమ్గా పరిగణించాలి. ఈ కోవకు చెందిన వాళ్ళు అవసరానికి మించి తినకపోయినా బరువు పెరిగిపోతూ ఉంటారు. జన్యువులు కారణమే. కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. ఇంకొందరు ఎంత తిన్నా లావైపోతూ ఉంటారు. పుట్టుకతో సంక్రమించే జన్యువులే ఇందుకు కారణం. ఆకలి, కొన్ని పదార్థాలు తినాలనే బలమైన కోరిక, సంతృప్తి, శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం, శరీరంలో కొవ్వు నిల్వ, వీటికి సంబంధించిన జన్యువులు ఉంటాయి. ఈ జన్యువుల్లో లోపాలున్నప్పుడు సంబంధిత అంశాలన్నీ ప్రభావితమవుతాయి. ఆకలి మీద నియంత్రణ కోల్పోవడం, ఎంత తిన్నా సంతృప్తిని పొందలేకపోవడం, శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం తగ్గడం, శరీరంలో కొవ్వు పెరిగిపోతూ ఉండడం లాంటి సమస్యలన్నింటికీ జన్యు సంబంధిత లోపాలే కారణం. వీటిని నియంత్రించే వీలు ఉండదు. కాబట్టి అంతిమంగా స్థూలకాయలైపోతూ ఉంటారు. వ్యాయామంతోనే ఫలితం. శరీరం శక్తిని ఖర్చు చేసుకునే బేసిక్ మెటబాలిక్ రేటును పెంచుకోదగిన ఏకైక మార్గం వ్యాయామం. అందుకోసం రోజుకు 20 నుంచి 30 నిమిషాలకు తగ్గకుండా వారానికి 150 నిమిషాల చొప్పున వేగంగా నడవాలి. ఇలా 3 నెలల పాటు క్రమం తప్పక నడకను కొనసాగించగలిగితే ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. అలాగే ఈత, జిమ్లో వ్యాయామాలతో కూడా ఫలితం ఉంటుంది. అలాగే ఆహార నియమాల్లో భాగంగా పిండి పదార్థాలు తగ్గించేసి కూరగాయలు, ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. అధిక బరువును వదిలించుకోవడానికి సురక్షితమైన మార్గాన్నే ఎంచుకోవాలి. అవసరానికి మించి తినడం వల్ల, వ్యాయామం లోపించడం వల్ల బరువు పెరిగితే అదే ఆహారాన్ని తగ్గించి వ్యాయామాన్ని పెంచి బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాలతో ఖచ్చితంగా అధిక బరువు అదుపులోకి వస్తుంది. అయినప్పటికీ విపరీతమైన ఆకలి, కొన్ని పదార్థాలను తినాలనే యావ లాంటివి ఉన్నప్పుడు వాటిని నియంత్రించే కొన్ని మాత్రలు వాడుకోవచ్చు. అవేంటంటే అరుగుదల పెంచే మాత్రలు. తిన్నది వెంటనే వేగంగా అరిగి శరీరంలో క్యాలరీలు పేరుకుపోకుండా చేస్తాయి. కొవ్వును తగ్గించే మాత్రలు. తిన్నది అరిగిపోతున్నా శరీరంలో కొవ్వు పెరిగిపోతుంటే ఆ కొవ్వును కరిగించే మాత్రలు వాడుకోవచ్చు. ఆకలి తగ్గించే మాత్రలు. కొన్ని మాత్రలు మెదడును ప్రభావితం చేసి ఆకలి కోరికను తగ్గిస్తాయి. వీటిలో 4 నుంచి 8 రకాల మాత్రలు అందుబాటులో ఉన్నాయి. ఆకలి తగ్గించే ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్తో వాంతి వస్తున్న భావన నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి తినాలనే కోరిక సన్నగిల్లుతుంది. దాంతో 1-2 వారాల్లో పదార్థాల పట్ల వ్యామోహం తగ్గి ఆకలి అదుపులోకి వస్తుంది. ఈ ఇంజెక్షన్ మధుమేహులకు కూడా సహాయపడుతుంది. సెమాగ్లూటైడ్. ఆకలి, అధిక బరువుతో పాటు మధుమేహాన్ని కూడా తగ్గించే ఇంజెక్షన్ ఇది. ఆర్లిస్టాట్, సిబుట్రమైన్. ఈ ఇంజెక్షన్లు శరీరంలోని కొవ్వును కరిగించి విసర్జనతో శరీరం నుంచి తొలగిస్తాయి. ఈ ఇంజెక్షన్లు అందరికీ ఒకే ఫలితాన్ని అందించకపోవచ్చు. కొందరిలో కొన్ని దుష్ప్రభావాలు కూడా తలెత్తవచ్చు. కొందరికి కడుపు నొప్పి, విరోచనాలు, అజీర్తి,
కడుపుబ్బరం వేధిస్తాయి. ఇంజెక్షన్లకు నియమాలు ఉన్నాయి. అధిక బరువును తగ్గించుకోవడం కోసం మొదట 3 నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామాలు చేయాలి. అధిక బరువుకు కారణమయ్యే థైరాయిడ్ సమస్యను మందులతో అదుపులో పెట్టుకోవాలి. వీటితో అనుకున్నంత ఫలితం కనిపించినప్పుడు మాత్రమే అంతిమ పరిష్కారంగా వైద్యులు బరువును తగ్గించే మాత్రలు, ఇంజెక్షన్లను సూచిస్తారు. అయితే ఇవి వాడుకున్నంతకాలం ఆహార నియమాలు, వ్యాయామాలు తప్పక కొనసాగించాలి. వ్యాయామాలు మానేసి పూర్తిగా ఈ ఇంజెక్షన్ల మీదే ఆధారపడితే శరీరంలో ఆమ్లం పెరిగి ఒంటి నొప్పులు, ఇన్ఫెక్షన్లు వేధిస్తాయి. బరువు తగ్గించే మాత్రలు, ఇంజెక్షన్లు అందరికీ ఒకే రకమైన ఫలితాన్నివ్వవు. కాబట్టి 2 నుంచి 3 వారాల పాటు గమనిస్తూ మాత్రలు, ఇంజెక్షన్లలో వాటి మోతాదుల్లో మార్పులు చేసుకుంటూ ఫలితాన్ని, దుష్ప్రభావాలను గమనిస్తూ వైద్యులు సరైన చికిత్సను ఎంచుకుంటూ ఉంటారు. ఇలాంటి చికిత్సను 3 నెలల పాటు కొనసాగించి అధిక బరువును వదిలించుకోవచ్చు. అయితే ఇలా తగ్గిన బరువు తిరిగి పెరగకుండా ఉంటుందని అనుకోకూడదు. తగ్గిన బరువును కొనసాగించాలంటే వైద్యులు సూచించే ఆహార నియమాలు, వ్యాయామాలు తప్పక కొనసాగించాలి. ఈరోజు మనం బరువును తగ్గించే మందులతో ప్రమాదమే అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.